హుజరాబాద్ హైస్కూల్ క్రీడా మైదానంలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మగౌరవ సభకు తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరికి మహిళలు వీరతిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఈ ఆత్మగౌరవ సభకు హాజరైన కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అమరవీరుల ఆశయాలను స్మరిస్తూ పాడిన పాటలు హత్తుకున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై దేశపతి తనదైన శైలిలో మండిపడ్డారు. ప్రాణాలైనా అర్పిస్తాం, తెలంగాణ సాధిస్తామని నినాదించారు కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు. అయ్యా మీ ప్రాణాలు మాకేం అవసరం లేదు, చిన్నది అడిగినాం, పదవులు అర్పించుండ్రా నాయనలారా అన్నాం. ప్రాణాలు అర్పించడానికి పెట్టి పదవులు కూడా రాజీనామా చేసడానికి ఇవాళ రెండు పార్టీలు సిద్ధంగా లేరు. తెలుగుదేశం నాయకులారా, మీరు రాజీనామాలు చేయండి, రాజ్యాంగ సంక్షోభం సృష్టించండి, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవాలి, కాలిపోవాలి. పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడాలి. 2 నాలుకల చంద్రబాబు జయంగా ఇవాళ మన తెలంగాణ ఎత్తిపోయింది. ఒక పక్కన టీఆర్ఎస్ వాళ్ళు రాజీనామాలు చేసి ప్రజలకు పోతుంటే ఏమంటారా వీళ్ళు టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మేము చేస్తాం అంటే మీకు ఎప్పటి నుంచి కాంగ్రెస్ ఆదర్శమైంది? కాంగ్రెస్ మీకు ఆదర్శమా? కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేస్తారా మీరు? మీకు కాంగ్రెస్ వ్యతిరేకమా? కాంగ్రెస్ మీకు ఆదర్శమా? కాంగ్రెస్ అడుగులలో మడిగేసేవాళ్ళు అయిపోయారా మీరు? ఇలా మీకు చేసిన వాళ్ళు కనబడరు, చెయ్యనోళ్ళే కనబడతారు. మీద వేణుగోపాల రెడ్డి, ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాల రెడ్డి, ఉడికిందా నీ నెత్తురు వేణుగోపాల రెడ్డి. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాల రెడ్డి, ఉడికిందా నీ నెత్తురు వేణుగోపాల రెడ్డి. ఎల్బీ నగరు నేల మీద శ్రీకాంతాచారి, ఎల్బీ నగరు నేల మీద శ్రీకాంతాచారి, కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి. ఎల్బీ నగరు నేల మీద శ్రీకాంతాచారి, కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి. తెలంగాణ వచ్చేదాకా వేణుగోపాల రెడ్డి, తెలంగాణ వచ్చేదాకా శ్రీకాంతాచారి. టీఆర్ఎస్ మాజీ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కేటీఆర్లు మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాల ముందు తమ పదవులు గొప్పేమీ కాదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఈ పోరాటం అంతిమ పోరాటం కావాలని అన్నారు. తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రజలే ఉద్యమ సారథులు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 250 మంది విద్యార్థులు ప్రాణాలర్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదని అన్నారు. చచ్చిపోతున్నటువంటి సందర్భాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయాలు విద్యార్థులు చూసిండ్రు. వాళ్ళు మా బిడ్డ చచ్చిపోతుంటే మేమెందుకు ఇట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళంతా అనేక మంది బిడ్డలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఊరేగింపు తీసారు. మీరు ఎట్లయితే ఇలా ఊరేగింపు తీసారు అట్లా ఎందుకు ఆ పిల్లల్ని గొడ్డలు బాధినట్టు బాధించుతుందో చూసినామని అడిగిండ్రు మా పిల్లలు. అడిగి సమైక్యాంధ్ర అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్న లగడపాటి రాజగోపాల్పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రాలో జరుగుతున్న ఉద్యమం ఆర్థిక బలంతో సాగుతున్న ఉద్యమమని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ నేతలు రాజీనామాలు చేయకపోతే చరిత్రహీనులుగా మిగులుతారని ఆయన హెచ్చరించారు. ఈ లగడపాటి గాడు ఆడుంటాడే అన్నాడు, నీకేం పని పడ్డది అంతా నేనన్నా. ఏమడిగింది ఆయన అంటే, ఏం లేదన్నా అక్కడ విజయవాడ నిరాహార దీక్ష చేసిండట, ఆడికి వెళ్ళి మళ్ళీ 4 రోజులు కాగానే పోలీసుల నుంచి తప్పించుకొని బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి ఆయన ఆటో ఎక్కిండట. ఆటో ఎక్కి హాస్పిటల్కి తీసుకుపో అంటే మావాడు వీడోడు పిచ్చోళ్ళు ఎక్కున్నాడని చెప్పి ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోతుంటే మధ్యలో పంజగుట్ట కాడ దిగి నిమిషంలో ఉరికిండట. అన్న ఉరికిండు కానీ మావోనికి పైసలు ఇచ్చుడు మర్చిపోయింది ఆటోనికి అన్నాడు. అందుకే మేము అందరం లెంకులాడుతున్నాం, 10 జిల్లాల్లో ఉన్న ఆటోలు అందరం లెంకులాడుతున్నాం, వీడు ఏడ దొరుకుతాడే అన్నాడు. నాకు తెలియదు అంటే ఇంకో మాట అన్నాడు, మరి ఒక ఆటోనికే న్యాయం చేయలేనోడు ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేస్తారా అని అడిగిండు. అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎవరు నీళ్లు ఎవరు పాలు